వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి చేరే సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్న కారణంగా వైసీపీకి ప్రజలు జైకొడుతున్నారు. శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే ఆళ్లనాని కార్యాలయంలో వైసీపీలో చేరిన వారితో కిటకిటలాడింది. వైసీపీ బీసీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఆధ్వర్యంలో 4 డివిజన్కు చెందిన వందల మంది ఇతర పార్టీలు చెందిన వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 4వ డివిజన్ నుండి ఇండ్ల హేమ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆటోలు, మోటార్ సైకిళ్లు, కార్లతో శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి భారీగా ప్రదర్శనగా వచ్చారు. వీరందరికీ ఎమ్మెల్యే ఆళ్లనాని పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆళ్లనాని సూచించారు. ఇచ్చిన హామీల అమలు చేయడంలో వైసీపీ ముందుంటుందని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. Así.
నెక్స్ట్ శ్రావణ్ నెక్స్ట్ శ్రీను మరియు గౌరవ ఇంత భారీ ఎత్తున అలానే మన వైసీపీ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మన ఆడగాలి గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి అది ఏ పథకాలు రావాలో అందిస్తారు. కాబట్టి ఈ జగనన్న ప్రభుత్వాన్ని ఆడగాలి గారిని నమ్మి మీరందరూ ఈ పార్టీలో వచ్చినందుకు వైసీపీ పార్టీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గుర్తించండి. ఏలూరు ఎంత ప్రశాంతంగా ఉందో మునుముందు కూడా ఈ ఏలూరుని ఆననాని గారిని ఏలూరు పర్మనెంట్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ని ఈరోజు జాయిన్ చదువుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గౌరవనీయులు ఆళ్ళ నాన్న గారికి సార్ అశోక్ ఎంటే ఉంటాడు, మీరు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటాడు, మీరు ఏ సేవలు కావాల్సిన మన పార్టీకి ఫుల్ఫిల్గా చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా అశోక్ జాయిన్ చేసినందుకు మా పిచ్చిన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము సార్. జై మిమ్మల్ని అందరినీ గత గడుపు గడుపు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నాను, మీతో మాట్లాడాను, మిమ్మల్ని చూశాను. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో నేను మన ఇళ్లలో సౌకర్యాలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు మీకు చేరువగా తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగాను మిమ్మల్ని అందరినీ కూడా అనేక సందర్భాల్లో కలిసినా కూడా ఈరోజు ఇంత ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు నా దగ్గరికి రావటం, నేను మీ దగ్గరికి రావటం కొత్త కాదు. కానీ ఈరోజు ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు రానున్నటువంటి ఎన్నికల శ్రావణంలో ఆయన చేస్తున్నటువంటి ఒంటరి పోరాటం పేదల పక్షాన, మీ అందరి పక్షాన, మీ అందరి కోసం ఆయన దుష్ట శక్తులతో చేస్తున్నటువంటి పోరాటంలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము ఉంటాము. మా ఆశీర్వాదాలు మీ ద్వారా ఆయనకు అందజేయండి. ఆయన చేస్తున్నటువంటి పథకాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ మళ్ళీ ఆయన మా ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతాడు. అయిన వెంటనే అవన్నీ తిరిగి కొనసాగించండి. ఆ వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు, సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాడు, ఇవన్నీ పథకాలు రద్దు చేస్తాడు. మేము చంద్రబాబు నాయుడు చెప్తే మోసపూరితమైనటువంటి మాటలు నమ్మం. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తాము. మీ ద్వారా మేము ఆయన ఇక్కడికి వెళ్ళలేము కాబట్టి ఈ సమయంలో మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆశీస్సులు అందజేయండి అంటూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ సమయంలో ఇటువంటి సమయంలో మీ అందరికీ నాకు తెలిసి ఇళ్లలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి.
ఇళ్లలో వచ్చి ఉన్నటువంటి పిల్లలకు ఉండి పెట్టేటువంటి కార్యక్రమం, కుటుంబ పెద్దలకు వచ్చిన ఎంతో కష్టపడి పెద్దలంతా కుటుంబ పెద్దలు ఇంటికి వచ్చేటువంటి సమయం, ఇటువంటి సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నామంటూ తెలియజేయాల్సినటువంటి సమయం ఇది అని మీరందరూ కూడా ఈ విధంగా ముందుకు వచ్చి ఈ విధంగా మీ ఆశీర్వాదాలు మనకు చేస్తున్నందుకు నా హృదయపూర్వకంగా మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో. ఎందుకంటే ఎన్నికల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో కేవలం వ్యక్తిగతమైనటువంటి కక్షలతో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన గద్దెదించాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో రాజకీయ పార్టీని సైతం స్థాపించి రోడ్డెక్కి ఎంత దారుణంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చూస్తూ మాట్లాడుతున్నాడో కూడా మాకు ఈ విధంగా బీజేపీ గారి, జనసేన పార్టీ గారి, తెలుగుదేశం పార్టీ గారి ఎన్ని దుష్ట శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాటం చేస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఒకటే చెప్తూ ఉన్నాడు, నేను మంచి పనులు చేశాను, నేను మంచి పనులు చేశానని ప్రజలకు అనిపిస్తే వారు నాకు ఓట్లు వేస్తారు. ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో నేను మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు మిమ్మల్ని ఓటు అడిగే హక్కు లేదు, నా వల్ల మీకు మంచి జరగకపోతే మీరు నాకు ఓట్లు వేయొద్దని చెప్పగలిగినటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరు ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తా ఉన్నాడు, నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు అక్కర్లేదు, ఏ రాజకీయ పార్టీ సహకారం నాకు అక్కర్లేదు, నాకు ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల, మహిళల ఆశీస్సులు నాకు, లక్షలాది మంది ఇటువంటి యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం నాకు ఉంది. నేను ఈ దుష్ట శక్తులపై ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేస్తాను, నాకు ఎవరి మద్దతు అక్కర్లేదు, నేను నమ్మిన నా ప్రజలు నా వెంట ఉన్నారు అని ఏ విధంగా ఎంత కష్టపడుతూ ఒకవైపు 4 సంవత్సరాల 11 నెలల కాలం పగలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా పథకాలు అమలు చేయకుండా పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ 4 సంవత్సరాల 11 నెలలు పేద ప్రజల కోసం అహోరాత్రంగా ఆయన శ్రమించాడు. ఈ నెల రోజులుగా ఆయన రాష్ట్రం అంతా కలిగి తిరుగుతూ ఉన్నాడు. కలిగి తిరుగుతూ ప్రజల వద్దకు వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించమని ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్తూ మీ అందరి సమక్షంలోకి వస్తున్నటువంటి కీలకమైనటువంటి తరుణంలో మేమున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా కుటుంబాలకి మంచి జరుగుతూ ఉంది. మేము ఎవరి మాటలు నమ్మము. చంద్రబాబు నాయుడు మాట కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకుల మాటలు మేము నమ్మము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుటుంబాలకు మంచి జరిగింది. మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇక్కడికి రావడం తప్పకుండా ఈ రోజు వచ్చి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకు ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను, నేను నా మనసులో పెట్టుకుంటాను. మీ అందరికీ కూడా మనం చేస్తామా ఖచ్చితంగా ఈ నెల రోజులు ఈ ప్రాంతాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సి ఉన్నాం. ఎక్కడో బయటకు వచ్చి మీరు ఎక్కడ కూడా ఏ విధంగా మీ వీధుల్లో గంటలో, అరగంటలో, 2 గంటలో మీరు సమయాన్ని కేటాయిస్తే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు వెళ్ళటి ప్రజలటువంటి సమయంలో ఇతర మన అశోక్ నాయుడు, రాజపారెడ్డి గారు మన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి పథకాలన్నీ కొనసాగుతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలు, అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ప్రజలను ఓట్లు కలుపుకునే కార్యక్రమానికి మళ్ళీ మొదలుపెట్టాడు. ఆయన శ్రీకారం చుట్టాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు పడకూడదు అని మీరందరూ కూడా అమాయకమైనటువంటి ప్రజలకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వారందరూ ఆశీస్సులు అందజేశారు. మీరందరూ కూడా కృషి చేయమని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ 4 సంవత్సరాల 11 నెలలుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సహకారంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఈ విరామం అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తారు, మేము అభివృద్ధి ఆగిపోయింది, లేకపోతే ఆ పథకాలు ఆగిపోయినాయి, అది రావట్లేదు. కానీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత మనం 1 నెల రోజులు ఇది విరామం మాత్రమే. మళ్ళీ నెల రోజుల తర్వాత మేము అధికారులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఆ పనులకు సంబంధించి మేము వచ్చి చేసే అవకాశం ఉండదు. నెల రోజుల తర్వాత మళ్ళీ
మన ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మన ప్రాంతాల్లో మన కుటుంబాల్లో కూడా ఈ నెల రోజుల పాటు వాడినటువంటి అభివృద్ధిని మళ్ళీ పెద్ద ఎత్తున కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకుంటాను. అదేవిధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఈ నవరత్నాల పథకాలు కాకుండా ఇంకా కొత్త కొత్త పథకాలు ఎన్నో రూపుదిద్దుకోబోతున్నాయి. మిగిలినటువంటి తెల్లవారుజామున 1 తారీఖున చిన్నగా